మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 53వ జన్మదిన వేడుకలు కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేశారు. జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరిని అవినాష్ రెడ్డి అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్ సేవా కార్యక్రమాలు చేస్తారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇతర దేశాల్లో కూడా జగన్ రోజులు ఎంతో ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు. నాయకత్వానికి నిలువెత్తు రూపం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఆరోగ్యం నుంచి ఇవాళ వరకు ఆయన జర్నీ చూస్తే ఎవరికైనా కూడా జీవితంలో ఇన్స్పిరేషన్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు, ఏ రకంగా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీని కలిసి ఆయన అణిచివేసేందుకు 16 మాసాల పాటు ఏ రకంగా జైల్లో పెట్టారు. ఆయన పూర్తిగా రాజకీయ జీవితాన్ని పుష్పవ్యాప్తం చేయాలని చెప్పి ఆనాడు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు కుమ్మక్క ఏ రకంగా చేశాయో అందరూ చూశారు. ఆ తర్వాత జైలు బయటకు వచ్చిన తర్వాత 2014 ఎన్నికల్లో 67 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో తన సత్తా చాటడము, తర్వాత కష్టపడి పనిచేశాడు. ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేసి తిరుగులేని మెజార్టీతో ముఖ్యమంత్రి. అంటే జీవితంలో జగన్ కష్టపడి సాధించడం అనేది ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్స్పిరేషన్. సొంత పార్టీ పెట్టి కష్టపడి సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా